ఎన్నికల కమిషన్ నిర్ణయంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్సీపీ పైన ఈసీ నిర్ణయాన్ని అజిత్ పవార్ స్వాగతించారు. ఈసీ నిర్ణయం సంతోషాన్నిచ్చిందన్నారు ఆయన. ఆ నిర్ణయాన్ని తాము అంగీకరిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక మరోవైపు శరద్ పవార్ మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయంపైన న్యాయ పోరాటం చేస్తామన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ కుట్ర వెనక ఓ అదృశ్య శక్తి ఉందని ఆరోపించారు. శరద్ పవార్ కు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న గట్టి షాక్ ఇచ్చింది. ఆయన సోదరుడి కొడుకు అజిత్ పవార్దే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని తీర్పు చెప్పింది. ఎన్సీపీ అధికార గుర్తుగా ఉన్న గడియారం కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎన్నికల సంఘం నిర్ణయంపైన అజిత్ పవార్ వర్గీయులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన నివాసం ఎదుట సంబరాలు జరుపుకున్నారు. అజిత్ పవార్ నివాసానికి భారీగా చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు. ఎన్సీపీ జెండాలను ఎగురవేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న శరద్ పవార్ 1999లో నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాటి లోక్సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీని స్థాపించారు. తిరిగి 1999 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్రంలోని యూపీఏ సర్కార్లో చేరారు. 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది ఎన్సీపీ. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సీపీ కూడా దెబ్బతింది. అదే ఏడాది చివరిలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన సీఎం పదవి విషయమై ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే సారథ్యంలో శివసేనను చీల్చింది. ఆ తర్వాత శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీని రెండుగా చీల్చింది. అజిత్ పవార్ ప్రస్తుతం బీజేపీ, శివసేన, షిండే సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎన్నికల గుర్తు విషయంలోనూ శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగింది. ఇలాంటి సమయంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ముందు ఎన్సీపీని అజిత్ పవార్ కు అప్పగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం శరద్ పవార్ కు గట్టి షాక్ అనే చెప్పాలి.